నెల్లూరు రూరల్ పరిధిలోని 24వ డివిజన్లో 7 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు ఎంపీ రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆదాల ప్రభాకర్ రెడ్డి అన్నారు. శుక్రవారం నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని 24వ డివిజన్ సుందరయ్య కాలనీ, జాషువా నగర్లో ఆయన పర్యటించారు. స్థానికులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. సుమారు 42 లక్షల రూపాయలతో చేపట్టనున్న సీసీ రోడ్లు, డ్రైనేజీల పనులకు ఆదాల శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, జగనన్న పాలనలో సంక్షేమంతో పాటు అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామన్నారు. విద్య, వైద్య రంగానికి వైసీపీ ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. 24వ డివిజన్లో 7 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి ఆనం విజయ్ కుమార్ రెడ్డి, విజయ్ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి, హరిబాబు యాదవ్, నూనె మల్లికార్జున్ యాదవ్, యేసునాయుడు, స్థానిక కార్పొరేటర్లు వరిష్ట శ్రీనివాసరెడ్డి, మొయిళ్ల గౌరీ, మూలే విజయభాస్కర్ రెడ్డి, వైసీపీ సేవదల్ రాష్ట్ర అధ్యక్షుడు మాలెం సుధీర్ కుమార్ రెడ్డి, అన్నపురెడ్డి శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పేదలకు సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా అమలవుతున్నాయో మీ అందరికి కూడా తెలుసు. ఇక్కడ ఉండే అందరూ కూడా ఏదో ఒక పథకం లబ్ధి పొందిన వాళ్లే ఉంటారు. మేము గత 2 నెలలుగా గడప గడప కార్యక్రమానికి పోయినప్పుడు వాళ్ళకి వచ్చిన సంక్షేమ కార్యక్రమాలు అన్ని కూడా వివరించడం మేము చూసాం. ఒక్క సంక్షేమమే కాకుండా అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు మీరే చూస్తున్నారు. 42 లక్షల రూపాయలతో ఈ ప్రాంతంలో ఈ కల్లూరుపల్లి ఎక్స్టెన్షన్ ఏరియా సుందరయ్య కాలనీలో మనం అన్ని డ్రైన్స్ కూడా వేసుకుంటూ ఉన్నాం. ఇంకా ఏదైనా తక్కువ పడితే కూడా మళ్ళా తిరిగి మనకు ప్రతి సచివాలయానికి అదనంగా ఇంకొక 20 లక్షల రూపాయలు కూడా వస్తున్నాయి. వాటిని కూడా ఉపయోగించి అన్ని ప్రాంతాలని అభివృద్ధి చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ముఖ్యమంత్రి గారు సంక్షేమానికి ఎంత విలువిస్తున్నారో అభివృద్ధికి కూడా అంతే విలువిస్తున్నారు. ఈ 24వ డివిజన్లో దగ్గరగా 7 కోట్ల రూపాయల పనులు పూర్తయిన ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఇంకా రాబోయే రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు చేసుకుంటాం. ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్ చూసినట్లయితే నాడు నేడు కింద చాలా చక్కగా తీర్చిదిద్ది పిల్లలు బాగా చదువుకునేదానికి అన్ని వసతులు ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళకి మధ్యాహ్న భోజనం, మంచి విలువైన భోజనం, అంతేకాకుండా డ్రెస్సులు ఇవ్వడం, షూలు ఇవ్వడం, బ్యాగ్స్, బుక్స్ ఇవన్నీ ఇచ్చి ప్రోత్సహించడం మీ అందరూ కూడా చూస్తుంటారు. అంతేకాకుండా వైద్యానికి సంబంధించి హాస్పిటల్స్ అన్నిటినీ కూడా తీర్చిదిద్ది అక్కడ స్టాఫ్ కొరత లేకుండా చేయడం కూడా జరిగింది. ఇన్ని విధాల అభివృద్ధి చేస్తున్న మన ముఖ్యమంత్రిని మీరందరూ కూడా ఆశీర్వదించాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రితోటే మమ్మల్ని కూడా ఆశీర్వదించాలని మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్.